నమస్తే, మీ పేరు? రాజు అండి. ఏం చేస్తుంటారు? ఆటో. ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో గతంలో కన్నా కూడా ఓటింగ్ శాతం భారీగా పెరిగింది అని చెప్పి అందరూ అంటున్నారు, మన తెలుస్తూ వస్తున్నాయి వార్తలు కూడా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి అభిప్రాయం అండి. కాకపోతే యువత అంతా మార్పు కోసం కోరుకున్నారు. ఖచ్చితంగా మార్పు వస్తుందని నా అభిప్రాయం. మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. అంటే దాదాపు 80% ఓటింగ్ పోలైనట్లుగా తెలుస్తుంది. మరి పోలింగ్ పెరగడం వల్ల ఏ పార్టీకి ప్లస్ అనుకుంటున్నారు మీరు? పోలింగ్ పెరగడం వల్ల వచ్చేసి ముగ్గురికి దెబ్బ ఉంటుంది. ముగ్గురికి దెబ్బ ఉంటుంది. కాకపోతే జనసేన పార్టీకి యువత ఎక్కువ పట్టు, బాగా యూత్ ఎక్కువ పట్టు, యువత బలం జనసేన పార్టీకి. మెయిన్ యువతలు వేసే ఓట్లంతా జనసేనకే పడతాయి. అందులో మాత్రం 100% డౌటే లేదు. నో ఛాన్స్ డౌట్. కొన్ని చోట్ల చూస్తే నిన్న జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించడం జరిగింది. అందువల్ల ఎలక్షన్ స్టార్ట్ అయ్యేసరికి మధ్యాహ్నం 12, 1 గంట 11 అలా అవడం జరిగింది కదా. దీని మీద మీ అభిప్రాయం? ఎలక్షన్ కమిషనర్ సరిగ్గా పట్టించుకోలేదు, సరిగ్గా దాని మీద వినియోగించుకోవాలి. ఎవరికి వాటర్ కానీ ఇది కానీ, లేదంటే పోలింగ్ బూతుల దగ్గర సెక్యూరిటీ కానీ, పోలీసుల బందోబస్తు కానీ, ఇలాంటి చాలా విఫలమైంది. ఎలక్షన్ కమిషనర్ అయితే 100% విఫలమైంది. దానికి కంపల్సరీ నైట్ అర్ధరాత్రి దాకా ఎలక్షన్ అంటే ఏంటిది? ఎప్పుడు జరగల. దానికంటే అర్థం ఏంటి? ఎలక్షన్ కమిషనర్ విఫలమైంది, కంపల్సరీ విఫలమైంది. అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చినట్టు వైసీపీ, బీజేపీ వీళ్ళంతా ఏదో కమాండింగ్ జరిగినట్టు నా అనుమానం. అందులో మాత్రం డౌట్ ఏం లేదు. అంటే నిన్న జరిగిన ఎన్నికల్లో కొన్ని చోట్ల అల్లర్లు కూడా జరిగాయి. 4-5 ప్రాణాలు దురదృష్టవశాత్తు పోవడం జరిగింది. దాని మీద నీ అభిప్రాయం? అదేనండి చెప్తున్నా కదా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఎంతసేపు రౌడీలు గుండాలు, మానభంగాలు, మర్డర్లు, ఇదే అల్లర్లు వీళ్ళు వస్తే. అందుకే చెప్తున్నా కదా, మార్పు అనేది ఖచ్చితంగా కోరుకోవాలని కోరుకున్నాం. అందువల్ల దానికి 80% అబౌవ్ ఓటింగ్ శాతం పెరిగింది. అది అంటే ఎలక్షన్ల విషయం ఎలా ఉంటే, తెలుగుదేశం విషయానికి వచ్చేసరికి 2009 ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నందమూరి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం తరఫున ప్రచారం చేయడం జరిగింది. కానీ ఈ ఎన్నికల్లో చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, లేదంటే కళ్యాణ్ రామ్ గారు కానీ ప్రచారంలో పాల్గొనకపోవడం, లేదా పార్టీ తరఫున మాట్లాడడం కానీ ఎక్కడా జరగనట్లుగా జరగనట్లుగా తెలుస్తూ వస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది కావాలని రాలేదు వాళ్ళు, పాపం. ఎందుకని అంటారు? ఇది వాళ్ళు పట్టించుకోవట్లా. తెలుగుదేశం మెయిన్ లీడర్స్ కానీ, అందులో ఎవరు? బాలకృష్ణ ఏంటి పాయింట్ అంటే, ఎంతసేపు అతను మాట్లాడడం సరిగ్గా రాదు, ఏం మాట్లాడతాడో ఆయనకి తెలీదు. ఫ్యాన్స్లు దండేయడానికి వెళ్తే లాగి కొడతాడు, ఎగిరెగిరి దంతాడు. ఆయన ఏంటంటే ఎంతసేపు ఆయన పైకి ఎదగాలి, వాళ్ళ కుటుంబంలో పైకి ఎదగాలి. ఇలాంటి వల్ల చంద్రబాబు నాయుడు ఏంటి, లోకేష్ పైకి రావాలి. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తాతగారి పార్టీ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ప్రచారం చేయడానికి 100% హక్కు ఉంది. రావాలి లెక్క అయితే. రాలేదంటే రీజన్ ఏంటి? పట్టించుకోవట్లేదు పాపం. ఇన్నాళ్ళు వాడుకున్నారు, వదిలేశారు. మరి వాళ్ళకు బాధ అనిపించదా? అంతే కదా. అందువల్ల వాళ్ళు రాలేదని నా అభిప్రాయం, నా ఒపీనియన్. వాళ్ళు రాలేదని. రాకపోవడం మంచిదండి, ఈసారి మళ్ళీ టీడీపీ వస్తుందని. ఎందుకని అంటారు? టీడీపీ వస్తుంది, వైసీపీ అయితే రాకూడదు. నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని. జనసేన పార్టీకి ఓటేసా. వైసీపీ టీడీపీ దగ్గర డబ్బులు నొక్కేసా, గట్టిగా నొక్కేసా, ఇద్దరి దగ్గర నొక్కేసి జనసేనకి వేసేసా. దోల తీరింది ఎదవలకి. మార్పు అనేది రావాలని నా అభిప్రాయం. డబ్బులకి అమ్ముడుపోకూడదు. డబ్బులకి అమ్ముడుపోయి వాళ్ళకి ఓటేస్తే డబ్బులకి అమ్ముడుపోయినట్టే లెక్క. వాళ్ళు ఇచ్చే 2-3 వేల కోసం 5 సంవత్సరాలు అమ్ముడుపోవాలా మేము? అందుకని వాళ్ళ దగ్గర నొక్కేసి జనసేనకి వేసేసా.